హాయ్ చిల్డ్రన్, ప్రీవియస్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ కోఆర్డినేట్ జియోమెట్రీ ఎక్సర్సైజ్ 7.1 లో కొన్ని సమ్స్ చేసాము. మీరు ఆ వీడియో చూసినట్టయినా ఒక 9 సమ్స్ వరకు కూడా మీరు ఓన్ గా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఈ వీడియోలో మనం రిమైనింగ్ సమ్స్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడడం మిస్ అయినట్టయినా ఈ వీడియోకి కిందని డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్లేలిస్ట్ లోని మీరు క్లిక్ చేసినా కూడా అన్ని కోఆర్డినేట్ జియోమెట్రీ అన్ని కూడా ఒకే దగ్గర మీకు ఉంటుందన్నమాట. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఎక్సర్సైజ్ 7.1 లోని 10th సమ్ చూడండి. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ 2 - 5 అండ్ -2 9. అంటే ఏంటి చూడండి, ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన పాయింట్ ఉంది అని చెప్పాడు. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఉన్నది అంటే దానికి కోఆర్డినేట్స్ ఏమవుతాయి? ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నది అంటే ఓకే, ఎక్స్ యాక్సిస్ పైన ఎక్స్ 0 అనమాట, వై కోఆర్డినేట్ 0 అవుతుంది. ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నది అన్నాడు కాబట్టి వై కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. ఈ పాయింట్ అనేది ఈ టూ పాయింట్స్ కి కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నది అని చెప్తున్నాడు. ఓకే, మనం ఇప్పుడు ఒకసారి అది ఏ విధంగా ఉంటుందో ఫిగర్ చూసిన తర్వాత, గ్రాఫ్ లో చూసిన తర్వాత మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే చిల్డ్రన్, మనకిచ్చిన పాయింట్స్ అనేవి ఇవి ఏ క్వాడ్రంట్ లో ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. మనకిచ్చిన పాయింట్స్ ఏంటి? 2 - 5, 2 - 5, 2 - 5 అంటే ఏంటి? 4th క్వాడ్రంట్ లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. 2 - 5 ఇది ఏ అనుకోండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఏమిచ్చాడు? -2 9, -2 9, 9 అంటే ఇలా వైలో ఎక్కడుంది? ఇక్కడ ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, -2 9. ఈ 2 పాయింట్స్ కి కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఒక పాయింట్ ఉంది, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది. అంటే అది ఎక్కడుందో మనకు తెలియదు కాబట్టి ఆ పాయింట్ అనేది ఎక్కడో దగ్గర మీరు నోట్ చేసుకోండి. పోనీ ఇక్కడ ఉన్నది అనుకోండి, దీన్ని పి పాయింట్. ఎక్కడున్నదో మనకు తెలియదు, మనం అనుకున్నాము అంటే తెలియదు. ఎక్స్ కోఆర్డినేట్ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకోండి. వై కోఆర్డినేట్ ఏమవుతుంది? 0 అవుతుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నదన్నాడు కాబట్టి ఏపీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు పీబీ డిస్టెన్స్ అనమాట. ఓకే చిల్డ్రన్, అంటే ఏపీ డిస్టెన్స్ కడతాము, పీబీ డిస్టెన్స్ కడతాము. కట్టినప్పుడు మనకి ఈ పాయింట్ అనేది, పీ కోఆర్డినేట్స్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు సొల్యూషన్ చూడండి. ఏ కోఆర్డినేట్ ఇచ్చాడు? పీ పాయింట్ మనకి తెలిసి ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నది కాబట్టి వై కోఆర్డినేట్ 0 అవుతుంది. సో బి కోఆర్డినేట్స్ ఇచ్చాడు, బి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చాడు. ఏం కట్టాలి మనం? ఏపీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు బీపీ డిస్టెన్స్ కట్టాలి. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సేమ్ ఇదే ఫార్ములాని ఇక్కడ కూడా రాసేయండి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, మన ఏపీ డిస్టెన్స్ అన్నప్పుడు ఇది x1 y1 x2 y2. ఓకే, ఈ వాల్యూస్ ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకే చిల్డ్రన్, √x2 ఎంత? x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? 0 -(-5). ఈ మైనస్ ఫార్ములాలో ఉంది, ఈ -y1. ఓకే, హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సేమ్ ఇది కూడా బీపీ డిస్టెన్స్ అన్నాం కాబట్టి x1 y1, ఇదేమో x2 y2. మనం ఎలా తీసుకున్నా పర్వాలేదు, ఇది x1 y1 x2 y2 అలా తీసుకున్నా, ఏ విధంగా తీసుకున్నా ఒకేలా వస్తుంది. ఓకే, x2 ఏంటి? x -(-2) హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? 0 -9 హోల్ స్క్వేర్. ఇది సబ్స్టిట్యూషన్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్స్ వచ్చాయి.
ఇవి కరెక్ట్గా ఓపెన్ చేసుకుంటే తర్వాత ఏం చేయాలో చూద్దాం. రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. ఓకే, మనకి ఇక్కడ రూట్ అనేది అడ్డుగా ఉంది. ఓకే, ఈ రూట్ ని క్యాన్సిల్ చేయాలి. రూట్ ని క్యాన్సిల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? స్క్వేరింగ్ ద బోత్ సైడ్స్. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? అప్పుడు హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేర్ అయినప్పుడు స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ ఏమొచ్చింది? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. ఓకే, దీన్ని ఇప్పుడు ప్రాపర్ గా ఎక్స్పాండ్ చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. 2a అంటే ఎక్స్, బి అంటే 2 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ఇజ్ ఈక్వల్ టు సేమ్ ఇది ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2a, బి అంటే 2 అన్నమాట, ప్లస్ 9 స్క్వేర్ అంటే 81. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేయండి. ఈ ఎక్స్ స్క్వేర్ తీసుకొచ్చాం అనుకోండి మైనస్ అవుతుంది కదా, సో క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏం మిగిలింది? మైనస్ 4x, 2 2s are 4x ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 25 అంటే 29 వచ్చింది. ఇక్కడ ఏం మిగిలింది చూడండి? ప్లస్ 2x ప్లస్ 2 2s are 4 ప్లస్ 4x ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 81 4 85. ఓకే చిల్డ్రన్, మనకి లైక్ టర్మ్స్ అన్ని ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్ని ఒకవైపు తీసుకెళ్ళిపోతే ప్లస్ 4x, ఇటు వచ్చేసరికి మైనస్ 4x అంటే మైనస్ 4x మైనస్ 4 మైనస్ 8x ఇజ్ ఈక్వల్ టు 85 మైనస్ 29 ఇజ్ ఈక్వల్ టు 85 లోంచి 29 ని సబ్ట్రాక్షన్ చేయండి. ఎంత అవుతుంది? 56 మైనస్ 8x ఇజ్ ఈక్వల్ టు 56. x ఇజ్ ఈక్వల్ టు 56 బై మైనస్ 8. 8 1 జా 56, ఇది 8 7 జా. దేర్ ఫోర్ x వాల్యూ ఎంత వచ్చింది మనకి? మైనస్ 7 వచ్చింది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ పాయింట్ ఏంటి? ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ ఏంటి? p వాల్యూ p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 0. అంటే ఏకి బికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ ఏంటి? మైనస్ 7 0 అవుతుంది. అంటే ఏంటి? మనకి ఎక్కడుందో తెలియక పాయింట్ పి ఇక్కడ తీసుకున్నాం, కానీ ఇప్పుడు పాయింట్ ఎక్కడుంది? ఎక్కడొచ్చింది? ఇక్కడ ఉంటుంది అనమాట. పి అనే పాయింట్ మైనస్ 7 0 అవుతుంది. ఇది ఈక్వల్ ఏకి బికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. అదే సేమ్ ఇదే మెథడ్ లోని ఎక్స్ యాక్సెస్ పైన ఉన్నదంటే ఇలా చేసాము, వై యాక్సెస్ పైన ఉన్నదంటే అప్పుడు ఏం చేస్తాము? ఎక్స్ కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది, వై కోఆర్డినేట్ ఏమో వై అవుతుంది. ఓకే, అప్పుడు 0 వై అని తీసుకొని సేమ్ ప్రాసెస్ లోనే చేస్తాము. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సమ్ చూద్దామా? సో కన్క్లూజన్ అనేది ఇలా రాసేస్తారు. మైనస్ 7 0 ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2 మైనస్ 5 అండ్ మైనస్ 2 9. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x7 and 1 5 is 10, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఓకే చిల్డ్రన్, ఆల్రెడీ ఇక్కడ డిస్టెన్స్ అనేది వాడు ఇచ్చేసాడు. ఎన్ని ఇచ్చాడు? 10 యూనిట్స్ ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఒక కోఆర్డినేట్ అనేది మిస్ అయింది అనమాట, ఆ వాల్యూని మనం కనుక్కోవాలి. అంటే అప్పుడు మనం ఎలా చేయాలి? దీనికి డిస్టెన్స్ కట్టి 10 కి ఈక్వల్ చేస్తాం అనమాట, చేసి మనం సాల్వ్ చేస్తాం. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఏ ఇజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన కోఆర్డినేట్స్ రాసుకోండి. ఫస్ట్ బి ఇజ్ ఈక్వల్ టు 1
15. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ వాడు ఇచ్చేస్తాడు. సో మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ కి మీరు x1 y1 x2 y2 అలా మీరు గుర్తిస్తే సబ్స్టిట్యూషన్ అనేది మీరు కరెక్ట్ గా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, రూట్ ఆఫ్ x2 ఎంత? 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? 15 మైనస్ 7 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 10. ఓకే, మనం రూట్ ని అటు పంపించేస్తాం. పంపించేస్తే అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. లేకపోతే స్క్వేరింగ్ ద బోత్ సైడ్ అని చెప్పినా కూడా స్క్వేర్ కి రూట్ కి పోతుంది, అదేమో 10 స్క్వేర్ అవుతుంది. అలా కాకుండా స్క్వేర్ ని రూట్ అటు పంపించి ఏదైనా ఒకటే. ఓకే, స్క్వేర్ ని అటు పంపించాం అనుకోండి, రూట్ ని అటు పంపించాం అనుకోండి, ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 15 లో నుంచి 7 తీసేయండి, 8 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. రూట్ అనేది అటు వెళ్ళిందంటే స్క్వేర్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి. 1 స్క్వేర్ ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 ఇజ్ ఈక్వల్ టు 100. ఓకే చిల్డ్రన్, అంటే ఇక్కడ చూడండి సరిగ్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 65 ఇజ్ ఈక్వల్ టు 100. ఓకే చిల్డ్రన్, 65 అటు పంపించే 100 ని ఇటు తెచ్చేయండి. లేకపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x తెచ్చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది? మైనస్ 100 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? మైనస్ 35 అవుతుంది. 35 ఎలాగొచ్చిందని? మైనస్ 100 కదా, 100 లోంచి 65 సబ్ట్రాక్షన్ చేసేయండి. సో మైనస్ 35 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. మరి మనకి ఎక్స్ వాల్యూ కదా కావాలి, ఏ విధంగా వస్తుంది? దీనికి ఇప్పుడు ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫ్యాక్టర్స్ ఏ విధంగా కడతాము? ఇలా వచ్చినప్పుడు స్ప్లిటింగ్ ద మిడ్ టర్మ్ యూజ్ చేసుకొని, ఆ మెథడ్ యూజ్ చేసుకుని ఎక్స్ వాల్యూ అనేది కడతాము. అది గుర్తుకొస్తుందా? ఓకే, మనం దేనికి ఫ్యాక్టర్స్ చూస్తాము? 35 కి 7 5s ఆర్. ఓకే, 7 ఇంకా రాకపోతే కనీసం ఇప్పుడైనా నేర్చుకోండి. 7 5s ఆర్ 35. మనకి మిడ్ టర్మ్ దీన్ని యాడింగ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మిడ్ టర్మ్ అనేది రావాలి. మిడ్ టర్మ్ ఎంత? -2. ఓకే, మైనస్ అనేది మనకి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుందని తెలుసు. ఇక్కడ -2 రావాలంటే మైనస్ సింబల్ దేనికి పెట్టాలి? దీనికి పెట్టాలి. ఓకే, ఈ 2 టర్మ్స్ ని దీనికి బదులుగా రాస్తామన్నమాట. దాన్ని మనం స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ కి బదులుగా అది రాస్తాము. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5x మైనస్ 35 ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, మనం ఈ 2 టర్మ్స్ ని ఒక పేరు కింద చేస్తాము. ఈ రెండిట్లో ఏది కామన్ గా ఉంది? ఎక్స్ మైనస్ 7. ఈ రెండిట్లోని ప్లస్ 5 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్ లో ఏది కామన్ గా ఉంది? ఎక్స్ మైనస్ 7 తీసేస్తే ఏం మిగిలింది? ఎక్స్ ప్లస్ 5 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. ఓకే చిల్డ్రన్, అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ 7 గాని -5 గాని అవుతుందన్నమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సమ్ చూద్దామా? ఓకే, 12th సమ్ సేమ్ ఇలాగే ఇచ్చాడు.
ఇక్కడ x కోఆర్డినేట్ మిస్ అయింది కదా, 12th సమ్ లో y కోఆర్డినేట్ మిస్ అయింది. సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకొని y కోఆర్డినేట్ అనేది కనుక్కోండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ 13th సమ్ చూద్దాము. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 3, 2 and passes through -5, 6. ఓకే చిల్డ్రన్, మనకి రేడియస్ ఆఫ్ ద మనకి ఏం కనుక్కోవాలి, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలి. మనకి సెంటర్ ఏమి ఇచ్చాడు, 3, 2 ఇచ్చాడు. మనకి ఈ రేడియస్ అనేది ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, పాసింగ్ త్రూ ఏ పాయింట్ -5, 6. అంటే మన దీని తాలూకా డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. కనుక్కుంటే ఓకే, ఓఏ డిస్టెన్స్. ఫైండ్ ద రేడియస్ అన్నాడు. సో ఈ రేడియస్ తాలూకా డిస్టెన్స్ కనుక్కుంటే లెంత్ ఎంత ఉందో కనుక్కుంటే తెలిసిపోతుంది. అంటే మనం ఏం కనుక్కోవాలి, a = -5, 6. మనకి సెంటర్ తాలూకా కోఆర్డినేట్స్ ఏమి ఇచ్చాడు, 3, 2. ఓకే, ఓఏ డిస్టెన్స్. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, సేమ్ ఎంతే, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, ఇది x1, y1, x2, y2. ఓకే, ఇది సబ్స్టిట్యూట్ చేయండి. x2 ఏంటి, 3 - -5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఏంటి, 2 - 6 హోల్ స్క్వేర్. ఓకే చిల్డ్రన్, ఈక్వల్ టు 3 + 5 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది -4 హోల్ స్క్వేర్. ఓకే, ఇది 8 స్క్వేర్ అంటే ఏంటి, 64 ప్లస్ 4 స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వస్తుంది. ఓకే, 16. మనకి ఎంత వచ్చింది, 80 వచ్చింది. √80 యూనిట్స్. ఇలా వదిలేసినా పర్వాలేదు, లేకపోతే దీన్ని ఎలా 18 ఎలా రాస్తాము, 16 × 5 రాస్తాము. అంటే √16 అంటే 4 √5 యూనిట్స్. ఇక్కడ వరకు చేసినా కూడా పర్వాలేదు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సమ్ చూడండి. 14th సమ్. కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ 1, 5, 5, 8 and 13, 14. గివ్ రీజన్. ఇది మనం ఎలా చేస్తాము, ఇవి కొలీనియర్ పాయింట్స్ అవుతుందా, మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అని అడిగాడు. అప్పుడు మనం ఇవి కొలీనియర్ పాయింట్స్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఒకవేళ కొలీనియర్ అయితే నాట్ ఫార్మ్డ్ ఏ ట్రయాంగిల్, దీస్ పాయింట్స్ ఆర్ ఏ నాట్ వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని రాస్తాము. ఒకవేళ కొలీనియర్ కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీస్ ఆర్ ద ట్రయాంగిల్ వెర్టిసెస్ అని చెప్పి మెన్షన్ చేస్తారనమాట. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా డిస్టెన్స్ కట్టేసి కొలీనియర్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేయండి. ఆ విధంగా చేస్తాము. 15th వన్ చూడండి. ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ x and y such that point xy is equidistant from the points -2, 8 and -3, -5. ఇందాక ఈక్వల్ డిస్టెన్స్ లో చేసాం కదా, సేమ్ అలాగే కట్టండి. కట్టినప్పుడు మనకి ఈక్వేషన్ అనేది XY లో రిలేషన్ అన్నాడు కాబట్టి XY లో వస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు ట్రై చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.